ఇక మరొక విషయం ఏమిటంటే అసలు పితృదేవతల్ని ఎలా ఆరాధించాలి అన్నది. దీనికి ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎంతోమంది వీడియోలు పెడుతున్నారు, ఎంతోమంది పెద్దవాళ్ళు కూడా, లేదా కొంతమంది వీళ్ళు పౌరాణికులు, ప్రవచనకర్తలు చెప్తున్నారు. కాబట్టి అవి మీరు చూడవచ్చు. అంటే ఏమిటంటే పితృదేవతలకి ఈ మహాలయ పక్షాల్లో ప్రతిరోజు కూడా తిలతర్పణాలు ఇవ్వడం, అదేవిధంగా లేదా పిండ ప్రదానం చేయడం, ఏదో ఒక రోజున మహాలయం పెట్టడం అనేది శాస్త్రోక్తంగా అది చేయడం. తర్వాత మరొకటి ఏమిటంటే ఇది చేయలేకపోతే, ఈ మిగతా రోజుల్లో చేయలేకపోతే కనీసం మహాలయ అమావాస్య నాడు చేయడం. కొంతమంది ఇక్కడ కొన్ని చోట్ల ఎలా జరుగుతుందంటే అన్ని రోజులు కాకపోయినా కొన్ని వర్గాల వాళ్ళు మహాలయ అమావాస్య నాడు తప్పనిసరిగా ఎవరో బ్రాహ్మణుడికి ఆ పేరు చెప్పి, వాళ్ళ పితృదేవతల పేర్లు చెప్పి, పెద్దల అమావాస్య అని అంటారు దాన్ని, వాళ్ళు అంటారు అలా. వాళ్ళకి చెప్పి పేరు చెప్పి వాళ్ళకి ఏదైనా సమర్పించడం, అంటే ఈ స్వయం పాకం లాంటివి సమర్పించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో పరిహారాల కోసం కొన్ని పూజలు అవి వేరుగా ఉంటాయి. అంటే ఏదైనా పితృదేవతల అనుగ్రహం కోసం వాళ్ళ శాప పరిహారార్థం ఏదైనా చేయడం అనే పూజలు అవి కొన్ని చోట్ల నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని ప్రదేశాల్లో కొంతమంది ప్రత్యేకించి అవన్నీ కూడా ఎవరైనా సరే వారి పద్ధతులను బట్టి వారు చేసుకోవచ్చు. అది ఇంకా వాళ్ళు పరిశీలించి సరైన పద్ధతిలో వీళ్ళు చేస్తున్నారు అన్నది చూసుకుని వాళ్ళ స్తోమతని లేదా వాళ్ళ ఆలోచనలను బట్టి అవన్నీ చేసుకోవచ్చు ఏదైనా సరే. నేను చెప్పేది ఏమిటంటే ముఖ్యమైనది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి చేస్తూ కూడా ఇందులో ఏవి చేసినా, ఒకటి చేసినా, కొన్ని చేసినా, ఏది చేసినా కూడా, అన్నీ చేసినా, ఏం చేసినా కూడా ముఖ్యమైనది ఏమిటంటే ఇక్కడ ఏదో మనస్సుతో కనెక్ట్ అవ్వడం, ఇది ముఖ్యం. పితృదేవతల మీద మనసుని లగ్నం చేయడం, ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మనసుని లగ్నం చేయటం ద్వారా మాత్రమే మనము ఒక మానసిక ఉన్నతిని పొందగలం. అంటే మనకి తెలియకుండానే మనము ఇన్ని రోజులు వాళ్ళని గురించి ధ్యానించడం, ఇందులో ఏది చేసినా శ్రద్ధతో చేయాలి. వాళ్ళని మనసుతో, ఒకవేళ తర్పణాలు వదులుతుంటే ఒక్కొక్కళ్ళని తలుచుకుని తర్పణాలు వదిలితే ఆ తర్పణాలు వదిలేటప్పుడు వాళ్ళని మనసులో భావించి వేరే ఆలోచనలు లేకుండా వాళ్ళకి మనం తర్పణాలు భక్తితో సమర్పిస్తున్నట్టు చేయడం, ఇలాంటివన్నీ కూడా భక్తి. అంటే ఇక్కడ ఏమిటంటే మనసుతో కనెక్ట్ అవ్వడమే భక్తి. వారి పట్ల మనం చూపించే రెస్పెక్ట్ కానీ మనసుతో కనెక్ట్ అవ్వడము, అది జరిగితేనే దీనికి సార్థకత ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇంకొకటి ఏమిటంటే ఈ సందర్భంలో ఇవి కాకపోయినా వాళ్ళని గురించి ఆలోచించడం, వారి గుణగణాల గురించి ఆలోచించడం, వాళ్ళని కీర్తించడం, మనసులో వాళ్ళని అప్రిషియేట్ చేసుకోవడం, తర్వాత ఇలాంటివన్నీ కూడా దీనిలోకే వస్తాయి. ఇది కాకుండా కొన్ని స్తోత్రాలు ఉన్నాయి, చాలా సింపుల్గా కూడా ఉన్నాయి. బ్రహ్మ విరచిత స్తోత్రం కూడా ఉంది పితృదేవతల మీద. అది ప్రతిరోజు కూడా పారాయణము 4 నిమిషాలు పడుతుంది, 3-4 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు. అది ప్రతిరోజు పారాయణ చేసుకోవడం, ఆ సమయంలో వాళ్ళని మనసులో ఇది చేసుకోవడం, తలుచుకోవడం, వీటి వల్ల తప్పనిసరిగా మీకు ఒక రకమైన మనసులో ఒక రకమైన పరివర్తనాన్ని అందేమో. పరివర్తన అంటే మనం ఏమిటంటే చెడు నుంచి మంచికి వెళ్ళినట్టుంటుంది. మీ మనసు మీద దాని పాజిటివ్ ప్రభావం తప్పనిసరిగా కనపడుతుంది. కాబట్టి ఈ సమయాన్ని అందుకోసం వాడుకోవటం అనేది, అందుకోసం దీన్ని వెచ్చించడం అనేది ప్రతి వాళ్ళు చాలా మంచిది అని నా అభిప్రాయం. మహాలయ పక్షాల్లో ముఖ్యంగా చెప్పేది విషయం ఒకటి ఏమిటంటే దాన ధర్మాలు అంటే ఎవరైతే ఒక అవసరంలో ఉన్నారో, మీకేమిటి ఆర్థికంగా కానీ, లేకపోతే ఆరోగ్య విషయంలో కానీ, ఇంకే విషయంలో కానీ అవసరాలతో ఎవరికైతే అవసరం ఉందో వారి అవసరాల్ని తీర్చడం దాన ధర్మాలు. ఆ దాన ధర్మాలను కూడా మనం వెళ్ళి చూసి వారి పరిస్థితులను బట్టి, యోగ్యతను బట్టి మనము దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ కూడా చాలా అవసరం. వీటి ద్వారా కూడా ఎప్పుడైతే మనం ఇవన్నీ చేస్తున్నామో ఒక రకంగా వారు ఏమవుతుందంటే వాళ్ళ పేరు చెప్పి చేస్తారు. ఎవరైనా సరే ఈ మామూలుగా చేస్తూ కూడా ఫలాని వారి సంస్మరణార్థం ఇది చేస్తున్నాం. అన్నదానం కావచ్చు, మిగతా వస్త్రదానం కావచ్చు, విడిగా ఎన్ని దానాలైనా కావచ్చు, ఇది సహాయం కావచ్చు, ఎన్ని రకాలైన సహాయాలు సహకారాలైనా కావచ్చు. ఫలాని పెద్దల పేరు చెప్పి, పితృదేవతల పేరు చెప్పి ఇగో ఇది చేస్తున్నాము అని కనుక చెప్తే వాళ్ళు మనసులో సంతోషపడితే
తద్వారా ఆ సంతోషం అనేది వారికి చేరుతుంది. ఎందుకంటే వారు ఇలాంటి వాటి వల్ల బాగా ఆనందిస్తారు. వాళ్ళ జీవితంలో ఏదైతే కోల్పోయారో అది కోల్పోయిన వారు ఇవి ఏవైతే ఉన్నాయో అది సమాజంలో ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళకి మనం తీర్చడం ద్వారా కూడా దీన్ని చాలా వరకు ఈ రకమైన పరిహారం చేయొచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే ఒక్కటే చెప్తాను, అది చాలామంది చెప్పుంటారు. అదేమిటంటే మనం ఇక్కడ చేస్తే అక్కడ దాకా ఎలా వెళ్తుంది అది అంటే ఇంకా అది దానికి వేరే ఇదేమీ లేదు. మనం ఏమిటంటే మనము ఎన్నో రకాలైన పరికరాలు ఇప్పుడు కొత్తగా వచ్చాయి. మనకి సోషల్ మీడియా ఉంది, లేకపోతే ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి, డిజిటల్ ఉంది, అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని చూడండి, ఒక కోడింగ్ కానీ ఒక లోనే అవన్నీ వెళ్తున్నాయి. ఇందులో కొన్ని కంటికి కనిపించవు. క్లౌడ్లో కొంత ఇన్ఫర్మేషన్ మీరు స్టోర్ చేస్తున్నారు, ఆ క్లౌడ్ మనకు కనిపిస్తోందా? ఇది ఒక రకమైన కోడింగ్ లాంటిది. మంత్రము తంత్రము ఈ రెండు ఇందులో ముఖ్యమైనవి. మంత్రం ద్వారా చేసేవి కొన్ని, తంత్రం ద్వారా అంటే కొన్ని. తంత్రం అంటే చేసే పని ద్వారా ఏమిటంటే మనం చేసే ఏమిటి దాన ధర్మాలు కానీ ఇవన్నీ. మంత్రం ద్వారా అంటే ఈ సమయంలో ఉచ్చరించే మంత్రాల ద్వారా, అలాగే స్తోత్రాల ద్వారా. ఇవన్నీ కాకుండా మానసికంగా వీటన్నిటి ద్వారా అవన్నీ వెళ్తాయి. ఇవన్నీ కూడా ఒక ఇక్కడి నుంచి ఈ భావాలు అక్కడికి వెళ్ళడానికి, ఈ లోకం నుంచి ఆ లోకానికి, ఈ వర్గం నుంచి ఆ వర్గానికి, మానవ వర్గం నుంచి మిగతా వర్గానికి వెళ్ళడానికి ఒక రకమైన ఎక్స్చేంజ్ సాధనం అనొచ్చు, లేదా ఒక కోడ్ అనొచ్చు. ఇది తప్పకుండా వెళ్తాయి. ఎందుకంటే మన పూర్వీకులు దాన్ని ప్రత్యేకించి ఈ పద్ధతులను ఫిక్స్ చేశారు కాబట్టి వాళ్ళు ఎన్నో విషయాలు కనుక్కొని కొన్ని పరిశోధనల ద్వారాను, కొన్ని వందల వేల సంవత్సరాలు పరిశీలన ద్వారాను, అంతర్గత పరిశోధన ద్వారా, అంటే వాళ్ళు తపస్సు ద్వారాను ఇవన్నీ కనుక్కున్న విషయాలు కాబట్టి తప్పనిసరిగా మన కంటికి కనిపిస్తున్నాయి. కొన్ని సహేతుకంగా కంటికి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇలా తప్పనిసరిగా వెళ్తుంది అనే నమ్మకంతో చేయాలి. ముఖ్యంగా నమ్మకం కూడా ముఖ్యం. సగం దాంతో ఎప్పుడు చేరాదు. పూర్తిగా నమ్మాలి, చేయాలి, జరుగుతుంది తప్పనిసరిగా. అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అందరికీ కూడా. నమస్తే.